ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు వేసే భిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాల నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు కూడా సుమారు 500 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాను దిగ్బంధించి ధర్నా చేపట్టారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు లెక్చరర్లు చదువు చెప్పడం లేదని అన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలేకపోవడం, దాదాపు 7,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికి కూడా రిలీజ్ కాలేకపోయింది. దాదాపు 3 సంవత్సరాల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మొత్తం కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి మనము 10 రోజుల కింద చూసినాము. కాలేజీలు బంద్ చేసుకున్నారు. విద్యార్థులు కాలేజీకి వస్తేనేమో ఎగ్జామ్ ఫీజు కడదామంటేనేమో స్కాలర్షిప్లు ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తే గద్దె దించిన చరిత్ర తెలంగాణ విద్యార్థులది. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు కూడా గుర్తించుకోవాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవంటే మీరు ఏమాత్రం స్పందించలేదు. మీకు తెలిసినట్టు లేదు. కామారెడ్డిలో ధర్నా చేస్తే గాంధీ భవన్ లో ఉన్న నాకేమైతే అనుకున్నారు. కానీ మిమ్మల్ని గాంధీ భవన్కి వెళ్ళి కామారెడ్డికి వస్తే తిరిగి మీకు గాంధీ భవన్ పంపించింది ఇదే విద్యార్థులం. మీరు కనుక వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయకుంటే మిమ్మల్ని తిరిగి గాంధీ భవన్ నుంచి సీఎం గద్దె దించే వరకు ఏబీవీపీ ప్రతిక్షణం పోరాడుతుందనే కామారెడ్డి గడ్డ మీదకి వెళ్ళి చరిత్ర.